చేసిండ్రు, దాని చరిత్ర అంతా తెలియాలి మా అందరికీ. కాబట్టి దయచేసి చెప్పండి. ఈ మిషన్ మా నానమ్మది. అప్పుడు వెమలవాడ దగ్గర సుద్దాలని మా నానమ్మది పల్లెటూరు ఉండే. ఆ పల్లెటూరులో మా తాతయ్య చనిపోయాడు. ఆమెకు ఒకటే కొడుకు మా నాన్న. మా నాన్న అప్పుడు 8th 9th చదివేటప్పుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు విడోస్కు గాంధీ తాత అయామాల ఒక రాట్నము ఒక మిషన్ కుట్టడానికి ఇచ్చిందట, వీళ్ళు పని చేసుకొని బ్రతకాలని. అప్పుడు మా నాన్నమ్మ ఏం చేసింది, రైకలు కుట్టుకుంటుండే, ఏకులు పడుకుంటుండే, వాటి కండెలు తయారు చేస్తుండే. ఆ దారం తీసి ఆ ఏకులు కండెలు అవి తయారు చేసి అక్కడ ఇండస్ట్రీ ఆఫీసు వేములవాడలో తీసుకుపోయి ఇచ్చి ఎంతో కొంత డబ్బులు తెచ్చుకునే వాళ్ళట. అట్లనే దీని మీద రైకలు కుట్టుకున్నది. తర్వాత నాన్న కూడా కుట్టేవాడు. తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మ కూడా కుట్టేది. తర్వాత అన్నయ్యలు వదినలు మేము అందరం కుట్టుకున్న తర్వాత అది అక్కడ పడేసిండ్రు. నేనేం చేసినా ఇక్కడ నిజామాబాద్లో నాకు కుట్టు ఎంబ్రాయిడరీ మొత్తం నేను చిన్న 12 ఏళ్ల నుండి నేను కూడా చిన్న కుట్టడము ఎంబ్రాయిడరీ చేయడము అన్నీ చేసేదాన్ని. అందుకోసమని నేను ఈ మిషన్ అమ్మ నాన్న నాకు దీంతో బాగా అనుబంధం ఉన్నది కదా, నేను ఈ మిషన్ తీసుకపోతా నిజామాబాద్ అని ఈ మిషన్ నిజామాబాద్కు బస్సులో తీసుకొచ్చుకున్నా. అప్పటి నుండి కనీసం 40 ఏళ్ల నుండి నేను ఈ మిషన్ మీద వర్క్ నేర్చుకుంటున్నా. ఎంబ్రాయిడరీ కూడా చేస్తా, జూట్ బ్యాగ్ కూడా కుడతా, బట్టలు కూడా కుడతా. వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మా ఇంటికి నేర్చుకుంటానికి ఫస్ట్ ఈ మిషన్ మీద నేర్పించి వాళ్ళకు ఉపాధి ఇస్తున్నా. వాళ్ళు నేర్చుకొని బ్లౌజ్ కూడా కుట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అందరు సాక్ష్యం కూడా ఉన్నారు. రాగానే ఈ మిషన్ ఎత్తారు. దీనికి ఇంతవరకు రిపేర్ ఉండదు. వచ్చినా కానీ చిన్న మైనర్ రిపేరే, సూది ఇరగడము లేకుంటే దారము ఇరగడము సట్టలు తట్టడము చిన్న చిన్న కుట్టరాను కుడుతున్నారు. కాబట్టి వాళ్ళకు పయ్య కూడా ఎంత పోయినా ముందుకు ఇట్లా కుట్టాలని నేను చెప్తుంటా. కాబట్టి అంత స్ట్రాంగ్ ఉన్నది. మా నానమ్మ కూడా 100 సంవత్సరాలు స్ట్రాంగ్ గా బతికింది. ఈ మిషన్ కూడా అట్లనే స్ట్రాంగ్ ఉన్నది. ఏ రిపేర్ అయినా మేము ఇక్కడనే చేసుకుంటాము, రిపేర్కు ఇయ్యము. తర్వాత ఈ 100 మంది నేర్చుకున్నారు. ఇక్కడ 100 మంది నేర్చుకున్న తర్వాత నేను పెద్ద ఒకటి PMEGB లోన్ తీసుకున్న ఇండస్ట్రీ నుంచి వెళ్ళి. అప్పుడు 33 మిషన్లు కొన్నా. అన్ని పీకో మిషను, జుక్కీ మిషన్లు, ఓవర్లాక్ మిషన్లు, గుండి మిషను, కాజా మిషను, ఎలాస్టిక్ మిషను, ఓవర్లాక్ మిషను అన్ని ఒక్క మిషన్ ద్వారా ఎన్ని మిషన్లు వచ్చినాయి. అందుకే ఇది నా మిషన్ ఆదర్శంగా ఉంచుకున్నా. ఎంతమంది వచ్చి అడిగినా కానీ నేను ఈ మిషన్లు నేను ఎవరికి కూడా అమ్మ మాకు మిషను పాత మిషన్ అయింది కదా మేము కొనుక్కుంటామంటే కూడా నేను ₹1,00,000 ఇచ్చినా నేను ఇది మా నాన్నమ్మ మిషన్, నాకు జ్ఞాపకార్థం ఉండాలని నేను ఈ మిషన్ ఉంచుకుంటున్నా. అందుకోసమనే నాకు ఈ మిషన్కి 100 సంవత్సరాలు అయిన తర్వాత శత దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి గాంధీ జయంతికి దీనికి పూలదండ వేసి గాంధీ ఫోటో వేసుకొని నేను మంచిగా పండుగలాగా జరుపుకుంటా. నాకు ఏ బ్లౌజ్ కుట్టుకోవాలన్నా ఫస్ట్ ఇన్ని మిషన్లు ఉన్నా కానీ మళ్ళీ ఈ మిషన్లోనే కుట్టుకొని ఆ బ్లౌజ్ కుట్టుకొని వెళ్తా. లేదు, చప్పుడు కూడా చాలా తక్కువ ఉంది అసలు. రాదా చాలా సంతోషం అమ్మ, మంచిగా కుట్టి చూపించారు. 12 కుట్లు కూడా ఈ టెన్షన్ తీసేసి ఈ ఎంబ్రాయిడరీ 12 కుట్లు కూడా ఎంబ్రాయిడరీ చేయగలుగుతా. జూట్ బ్యాగ్ కూడా కుట్టగలుగుతా. ఇవన్నీ నేను పిల్లలకు చూపిస్తున్నా. ఓకే అమ్మ, చాలా సంతోషం. మిషన్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మ. నేను అదే కోరుకుంటాను, మీకు మీ నానమ్మ మిషన్కి దక్కాల్సినంత గౌరవం ఖ్యాతి దక్కాలని నేను ఆశిస్తున్నా. నమస్తే.